ఒక ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. వాడి జాబ్ ఏమో న్యాయాధిపతి, వాడేమో అన్యాయస్తుడు. చేసే వృత్తి ఏమో జనాలకు న్యాయం తీర్చేది, క్యారెక్టర్ ఏమో అన్యాయస్తుడు. అంతటితో ఒట్టి అన్యాయం చేసే బుద్ధి అయితే అది వేరే సంగతి. దేవునికి కానీ మనుషులకు కానీ భయపడనివాడట. దేవునికి భయపడ్డం, మనుషులకి భయపడ్డా, అంటే ఎవరిని లెక్క చేయని మూర్ఖుడు అన్నమాట. అట్లాంటోడు న్యాయాధిపతి. ఈ రెండే కాకుండా మూడో కొలత ఏంటంటే, వాడి దగ్గర దేవునికి మనుషులకి భయపడినోడి దగ్గర ఇక న్యాయం ఎట్టుంటుంది? పూర్తిగా అన్యాయస్తుడు అన్నమాట. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒకరోజు ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆమె విధవరాలు. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. వినండి, వీడి క్యారెక్టర్ ఏమో దేవునికి భయపడ్డు, మనుషులకు భయపడ్డు, అన్యాయస్తుడు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి న్యాయానికి పోయింది ఆమె, విధవరాలు, దిక్కులేనిది. వెళ్ళి, అయ్యా, నాకు మరొక వ్యక్తికి ఒక విషయంలో వాదం వచ్చింది, నాకు అన్యాయం జరుగుతుందయ్యా, భర్త లేని దాన్ని, విధవరాలని, దిక్కులేని దాన్ని అయ్యా, నా పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరని, అతడు నాకు అన్యాయం చేస్తున్నాడయ్యా, నాకు న్యాయం చెప్పయ్యా, నువ్వు పిలిపిస్తే వాడు వస్తాడయ్యా, నువ్వు మాట్లాడితే వాడు వింటాడయ్యా, ఎందుకంటే నువ్వు న్యాయాధిపతివి, దయచేసి నాకు సహాయం చెయ్యయ్యా అని వెళ్ళింది. ఏమో వెళ్ళే అన్నాడు స్టార్టింగ్లో. ఆ రోజుకు పోయి మళ్ళీ మరుసటి రోజు కనపడింది. ఏమా నేను చెప్పలా, నాకు బిజీ ఉంది పో అన్నాడు. కొంతకాలము ఒప్పకపోయాను అంటే పట్టించుకోవాలా, అవన్నీ నాకు టైంలో వెళ్ళేపో, వెళ్ళవమ్మా వెళ్ళు, ఓకేనా, వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వచ్చి, అయ్యా అంది. ఏమా 3 సార్లు చెప్పా, బుద్ధి లేదా, రావద్దని చెబుతుంటే ఏంది నువ్వు, వెళ్ళా. అలాగేనయ్యా, వెళ్ళింది. మళ్ళీ 4వ రోజు కూడా కనుక, అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా. నీకేమన్నా మెంట్లా, ఏంటి నువ్వు, ఎలా, సరేనయ్యా, పోయింది. మళ్ళా మరుసటి రోజు వచ్చింది. ఎన్నిసార్లు అని చెబుతాడు వాడు మాత్రం. ఇప్పుడు భిక్షగాళ్ళు ఉంటారు అక్కడక్కడ, లేదమ్మా ఇల్లు అంటే, అయ్యా 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 అయ్యా, లేదమ్మా ఉంటే ఏనా, లేదు ఇల్లు, అయ్యా 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 అయ్యా, లేదమ్మా తల్లి ఉంటే ఏనా, లేదు ఏం చేద్దాం, అయ్యా 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 అయ్యా, రే నీ దగ్గర ఉందా, ఈ రావు 10 రూపాయలు తగలబెట్టరా, చంపుతుందిరా, అయ్యా అయ్యా అయ్యా, ఇస్తాను ఆగు, సంపవాకే ఆగు, వాడు చిల్లర తీని ఇస్తాను అంటాం కదండి సహజంగా. మన దగ్గర లేకపోయినా పక్కనోటి దగ్గర మనం అడుక్కొని, ఆమె ఆ కారు బయట ఉండి, ఆ సెంటర్లో ఉండి, ఆ బయట ఉండి ఆమె అడుగుతుంటే, ఆమె బయట ఉండి ముష్టెత్తుంటే కారులో చిల్లర లేక మన పక్కోడి దగ్గర ముష్టెత్తు, వాడిచ్చింది తీసుకొని ఇచ్చి, అయ్యా ఇప్పుడు నీకు 10 రూపాయలు రుణస్తున్నాయి, ధర్మప్రభువి, ఆ పోడు నుంచి నన్ను కాపాడావు, లేకపోతే ఈ సిగ్నల్ ఎప్పట్లో పడేటట్లేదు, నన్ను సాగు కొట్టేది. అవునా? అంటే ముమ్మారు లేదన్నా, ఆపకుండా గోజాడుచున్నందున కొట్టలేవు, తిట్టలేవు, గద్దించినా సరే బ్రతిమాలుచున్నందున ఇక నువ్వు బెండవక తప్పదు. అవునా? ఈ పాయింట్ను పట్టుకోండి. రెండోది, ఇప్పుడు 5 సార్లు చెప్పాడు, 6వసారి మళ్ళా కనపడింది. ఇక ఇప్పుడేం చేసి తెలుసుగా, నాలోలా కనపడన్నాడు. అలాగేనయ్యా,
ఎందుకు ఈ 4 రోజులన్నా ప్రశాంతంగా ఉంటుందిరా, ముందు నాకు ఈ మనిషి కనపడుతుంటే నాకు నరాల వీక్నెస్ వస్తుంది. ఇక 4 రోజులు కనపడిపో అన్నాడు. 4 రోజులు కరెక్ట్గా కనపడింది. వచ్చావు. చాలామందిని చూశాను కానీ నీ ఇలాంటి దాన్ని చూడలేను నేను. దెయ్యం పట్టినట్టు పట్టావు నా ప్రాణానికి. 5 రోజులు అవి రాపో అన్నాడు మళ్ళా. ఎందుకంటే వాడికి ఓడిపోవటం ఇష్టం లేదు. కరెక్ట్గా 5 రోజుల తర్వాత మళ్ళీ కనపడు. అయ్యా అందే, వచ్చావా? నా పనులన్నీ మానుకొని నువ్వు ఎటు కనపడతావు అని దేవుడు ఆడుకుంటావు అయిపోయింది నా పని. ఆ గేటుకు వస్తావో ఈ గేటుకు వస్తావో అర్థం కాకుండా ఎటు ఒకటి రావాలని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నా నీకోసం. పిచ్చెక్కిచ్చావు కదే తల్లే, నా ప్రాణం తీస్తున్నావు. ఒరేయ్, వాడు ఎవడో తన్ని తీసాడండి. ఈ భయంకరాల్ని నా చేతికి అప్పచెప్పి నా మీద వదిలేవాడు నా ప్రాణం తీస్తుంది. గద్దిస్తే అయ్యా అంటది, కొట్టపోతే ఇసుక్కోపోతే అయ్యా అంటది. ఏందిరా నాకు ఈ గొడవ ఏందిరా, వాడు అంతు తేలుస్తా వాడిని పట్టరాంట్రా అని ఫిక్స్ అయిపోయాడు. ఈ మాట నేను చెప్పలా, యేసయ్యే అన్యాయస్థుడైన న్యాయాధిపతి. ఒక రకంగా చెప్పాలంటే వాడు ఒక ఎడారిలో నీళ్ళు వస్తాయా? తెప్పించింది ముసలమ్మ. స్తోత్రం చెప్పండి. బండ జలాలు ఇచ్చిద్దా? ఇయ్యదు. తెప్పించింది ముసలమ్మ. ఏమంటారు కాదా? రాతి నేల ఫలం ఇచ్చిద్దా? ఇప్పించిద్దా? ఫలం ఇచ్చిద్దా? రాతి నేల ఇప్పించింది ముసలమ్మ. విధవరాలు, పెద్ద ఆవిడ. ఏమండి, దీని అంతటికి హైలైట్ ఏంటంటే విశ్వాసం అండి. దానికి ఉన్న దమ్ము అదండి. విశ్వాసానికి ఉన్న దమ్ము అది. వాడు ఒక బండ అయితేనే నాకు నీళ్ళు ఇచ్చిద్ది, నేను విశ్వసిస్తున్నానని పట్టుబట్టి సాధించి ఆ బండలాంటి గుండె కరగదీసి వాడు హెల్ప్ చేసేటట్టు వాడిని తయారు చేసింది విశ్వాసము. విసుగు చెందని విశ్వాసం, పట్టుదల కలిగిన విశ్వాసం, కార్యాన్ని సాధించడానికి అవసరమైన దీక్ష కలిగిన విశ్వాసం. దాని గురించే మాట్లాడాడు. ఏమంటాడంటే, ఆమె దెబ్బకి అన్యాయస్తుడే, వాడు అసలే అన్యాయస్తుడు, ఎవరికి భయపడినోడు, అట్టంటోడే బెండయ్యి ఆ కఠిన హృదయుడే ఆమెకు న్యాయము తీర్చబోనుకుంటే మీ పరలోకపు తండ్రి ఎంత న్యాయవంతుడు, ఎంత నీతిమంతుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు, ఎంత కృపగలవాడు, ఎంత జాలి గలవాడు, ఎన్ని తెలిసినవాడు, ఎంత బలవంతుడు. ఒక బండ నుంచే నీళ్లు తెప్పించినట్టు, ఎడారి నుంచి జీవజల నదులు ప్రవహింపజేసినట్టు, అన్యాయస్తుడైన వాని మీద విశ్వాసం ఉంచి పదే విసుగక తిరిగి విన్నపం చేసి వాని నుండి న్యాయం పొందినప్పుడు నీతిగల న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విశ్వాసం ఉంచి గోజాడితే ఆయన ఫలమియ్యడా? మరి నిశ్చయముగా ఇచ్చును కదా అని చెప్పి మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద అలాంటి విశ్వాసుల్ని కనుగొంటాడా అని క్వశ్చన్ వేశాడు. అక్కడ దాన్ని అండర్లైన్ చేయాల. ఎందుకు అంటే భక్తి దాని స్థితిగతులు ఎలా మారిపోతాయో ఫస్ట్ ఇందాక చదివించిన వచనంలో ఉంది. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఈ పొరపాటు అప్పుడప్పుడు నాలో కూడా జరిగిద్ది, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా. ఈ తప్పిదం నాలో కూడా జరిగిద్ది. మంచి మనస్సాక్షితో యథార్థంగా ఇంతమంది ముందు ఒప్పుకుంటున్నాను నేను. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు కదా. అందులో
ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే భక్తిలో శక్తి ఉందన్నమాట. యోబు గ్రంథంలో కూడా అదే అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. భక్తిలో ధైర్యం ఉందా? ఉంది. మళ్ళా తిమోతి పత్రికలో పౌలు అంటాడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉంది అంటాడు. దైవభక్తిలో బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి? లాభం ఉంది. రెండవది ధైర్యం ఉంది భక్తిలో. ఇదొక అంశం, రాసుకో, జస్ట్ కోట్ చేసుకో, ఉపయోగపడతాయి. భక్తిలో ఉన్నటువంటి ప్రయోజనాలు అన్న టైటిల్ మీద రాసుకో. భక్తిలో ఏముంది? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెఫరెన్సెస్ కూడా చూసుకోవచ్చు. కొంతమంది యోబు గ్రంథం వెతుక్కోండి, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడమా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఓకేనా? ఇప్పుడు గొప్ప లాభ సాధనం. ఓకే, లాభ సాధనం అండర్లైన్ కొట్టాలా, దైవభక్తి. యోబు గ్రంథం కనపడిందా నాయన? 4వ అధ్యాయం 6వ వచనం. 3:25లో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా, అదే నాకు సంభవించిందని ఉంటుంది. అబ్బాయి 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఎలీఫజ్ గారు అంటున్నాడు, అంటే భక్తిలో ధైర్యం ఉందన్నమాట. రాసుకో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చూడు తల్లి. 7-8 వచనాలు చూడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చూడండి, ఉంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము అన్నాడు. ఏమయ్యా? ఇప్పుడు చెప్పండి, భక్తిలో ఏముంది? లాభం ఉంది. భక్తిలో ఏముంది? శక్తి అంటారు, ధైర్యం ఉంది. రైట్. దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరం. ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5 చదవండి. అక్కడ శక్తి అంటాడు, అది రిఫరెన్స్. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు నాయన అన్నాడు. వాళ్ళతో నువ్వు ఏకీభవించొద్దు. భక్తి చేయటం కాదురా, దాని శక్తిని నువ్వు అనుభవించాలి, లోకానికి కూడా చూపించాలి రయ్యా అంటాడు. అది 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 కొరింథీ పత్రికలో అంటాడు, నేను వచ్చి వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉందన్నాడు. శక్తి ఉత్పన్నం కావాలంటే భక్తి కావాలి. దేవునికి స్తోత్రం. భక్తి చేత దేవుడిచ్చే శక్తిని మనం అనుభవించాలి, ప్రజలు కూడా అనుభవించేటట్టు చేయాలి. మళ్ళా ప్రజలు అనుభవించి మనల్ని గణపరుస్తుంటే మా సొంత శక్తి చేతనైనను మా సొంత భక్తి చేతనైనను ఈ కార్యము జరిగించినట్లు మీరు మారుతట్టే అలా తేరి చూచుచున్నారు అని నజరేయుడగు యేసు వైపుకు మహిమ తిప్పాలి. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ లోపం నాలో కూడా ఉంది అన్నాను. కొన్నిసార్లు మన దృష్టి మళ్ళిస్తాడండి లూసి, మన దృష్టి మళ్ళిస్తాడు వాడు. ఫస్ట్ నుంచి దేవుని మీద ఆధారపడి అన్నీ సాధించుకుంటూ ఉంటామా? కొద్ది కాలం గడిచిన తర్వాత అన్నీ పొందేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చిన్నగా దేవుని వైపు నుంచి మన సామర్థ్యం మీదకి దృష్టి మళ్ళిద్ది.
మన తెలివితేటల మీదకి, మన పనితనం మీదకి, మన జ్ఞానం మీదకి, మన సామర్థ్యం మీదకి, మన ఐడియాలజీ మీదకి మన దృష్టి మళ్ళిద్ది. అదే దరిద్రం. ఓకే, అట్లా మళ్ళకూడదు. ప్రారంభంలో ఏ పాదాలు పట్టుకొని ప్రతిదీ పొందుకున్నావో ఊపిరి పోయేంత వరకు కూడా పాదాలు వదలకూడదు. కానీ కొంత ప్రయాణం చేసిన తర్వాత ఆ మైండ్ మారిపోయి మానవ సంబంధమైనటువంటి ఆలోచనల్లోకి, ప్రయాసల్లోకి, టెన్షన్స్లోకి, ఒత్తిడిలోకి వెళ్ళిన అనుభవాలు నేను అనుభవించా. చంప మీద లాగా ఒకటి పీకినట్టు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనూ నాతోనూ కూడా. ప్రార్థన చేసుకున్నాక నాతో కూడా మాట్లాడని ఇదే. ఒరే బుజ్జాయ్, నా పాదాల దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రతిదీ గోజాడి పొందుకొని నువ్వు ఊహనైనా ఊహించని కార్యాలు చూసావు కదరా బుజ్జాయ్. ఇప్పుడెందుకురా మళ్ళా అక్కడిక్కడ చూస్తావు? ఇప్పుడెందుకురా వాళ్ళ మీద వీళ్ళ మీద పడతావు? ఇప్పుడెందుకురా వాళ్ళని వీళ్ళని హడావుడి చేస్తావు? ఒరే బుజ్జాయ్ అని నాతో మాట్లాడుతున్నాడు. నీతో కూడా మాట్లాడితే స్తోత్రం. రారా, నా కాళ్ళ దగ్గరికే రాయ్యా, రా నా పాదాల దగ్గరికి రారా బుజ్జాయ్. ప్రతి కార్యమును సాధించి నీకు ఇచ్చువాడును నేను. హల్లెలూయా. విత్తనం నాటుతాడు రైతు. ఫలం అతని చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? ఒక తెగులు పంపిస్తే అబ్బాయి ఎన్ని ఎరువులు వేసినా బుసే, ఎన్ని మందులు కొట్టి పిచ్చికారీ చేసినా బుసే, ఏం చేతికి రాదు. అంటే వ్యవసాయదారుడు విత్తనం విత్తితే పంట చేతికి వచ్చేది దేవుని దయ. కష్టపడి చదివినవాడు ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించాడంటే దేవుడు పెట్టిన భిక్ష. లేకపోతే గొప్ప చదువులు చదివిన వాళ్ళు చిత్తుకాయతాలు ఏరుకుంటున్న వాళ్ళు చాలామంది తెలుసు నాకు. పెద్ద చదువు చదివారు, పాత సంచి తీసుకొని రోడ్డెంబడి చిత్తుకాయతాలు ఏరుకుంటూ ఉన్నారు, కాగితాలు ఏరుతూ ఉన్నారు. ఎందుకు ఏరుతున్నారు కాగితాలు? మైండ్ ఎఫెక్ట్ అయిపోయి. కొంతమంది గొప్ప చదువులు చదివి కూడా నిష్ప్రయోజనం అయిపోయి ఏ ఫలము లేకుండా దుఃఖపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, వ్యవసాయదారుడైనా, ఉద్యోగస్తుడైనా, మానవ సంబంధమైన ప్రయత్నాల్లో ప్రయాణం చేసేవాళ్ళు చాలా వరకు ఎవరైనా ఏదైనా పొందారంటే దేవుని దయ, దేవుని దానం. ఇది భక్తి జీవిత ఆరంభంలో. నేను కొంచెం బ్లంట్గా మాట్లాడుతున్నాను, మీకేం ఇబ్బంది లేదు కదా. నేను క్లాసుగా నైస్ పీస్గా మాట్లాడితే పాపం పల్లెటూరు వాళ్ళకి అర్థం కాదు, అందుకని అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నానే. స్తోత్రం చెప్పండి. దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుని పాదాల చెంత గోజాడి పొందుకోవడానికి మనకు అవకాశం ఇవ్వబడింది. లోకస్తులకి తెలీదు, కానీ మనకి చక్కగా అన్నీ వివరించి చెప్పాడు గ్రంథంలో. అలా ఆయన పాద సన్నిధిని గోజాడి పొందిన వాళ్ళ చరిత్రలు రాశాడు. యుద్ధంలో జయం పొందారు, ఖడ్గధార తప్పించుకున్నారు, సింహాల నోళ్ళు మూశారు, మృతులను సజీవులుగా చూడగలిగారు. ఎన్ని పొందారు? ఎలాంటి కార్యాలు చూశారు? విశ్వాసమును బట్టి దేవుణ్ణి ఆశ్రయించి. ఎంత బుద్ధిహీనమైన తెలివండి మందే, ఎంత వెరితనం. మన దృష్టి మారిపోతుంది. ఆ ఫస్ట్ ఏ విధంగా అయితే ఆయన పాదాలు పట్టుకొని గోజాడుకొని ప్రతిదీ పొందుకొని సాధించుకొని అనుభవాలు పొంది సాక్ష్యాలు ఇచ్చామో, ఆ మెట్టు దిగిపోయి మానవ సంబంధమైన ఆలోచన విధానంతో, ప్రయాసలతో, ప్రయత్నాలతో ఏదేదో పొందగోరి ఇప్పుడు చాలా వరకు వైఫల్యాలే పొందాం తప్ప విజయాలు కనపడలా. అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను, నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్దిగా గతకాలపు అనుభవాలను వెనక్కి తిరిగి చూడండి. దేవుని పాదాల చెంత నువ్వు గోజాడుకొని ఎలాంటి విజయాలు సాధించావో
ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకు ఈ మాట హెచ్చరించాల్సి వచ్చింది అంటే, రాను రాను పేరుకి భక్తులే కానీ దేవుని శక్తిని అనుభవపూర్వకంగా రుచి చూడటం కోల్పోయేటువంటి వ్యక్తులుగా మారిపోతారు అనేది దేవుని వాక్యంలో ఇచ్చిన హెచ్చరిక. ఆ గతి మనకు రాకూడదు, ఆ పరిస్థితికి మనం దిగజారకూడదు. ఈరోజు మన ఆలోచన వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది. దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని పాదాల చెంత కనిపెడదాం, నిరీక్షిద్దాం, ఎదురు చూద్దాం, పొందుకుందాం అన్న మెట్టు కోల్పోయి మాస్లామండి గారు పాట పాడినట్టు అయిపోయింది బతుకు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటను రాజిల్లు నా పడవ, రతనాలను వెదకుటను రాజిల్లు నా పడవ. నడిపించు ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనిదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలు, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలు. నడిపించు దేవునికి మహిమ. అయ్యా, నిన్ను పక్కన పెట్టి ఏదేదో ఆలోచనలు చేసి స్కెచ్లు గీసి బోర్ల పడ్డాను. కరెక్ట్గా ఏదన్నా తెలివిగా ఏదన్నా అడుగు చేయాలన్నా కూడా నువ్వు ఇస్తేనే కదయ్యా ఐడియా, నువ్వు ఇస్తేనే కదయ్యా బయటపడే దారి, ఒక మెరుపు మెరిపించేది నువ్వే కదయ్యా. పాపం కొత్తగా సింహాసనం ఎక్కాడు యవనస్తుడు, అందరికీ చులకన భావం. తండ్రి అంటే జ్ఞానవంతుడు, ఈ చిన్నోడు ఒక ఆట ఆడుకోవచ్చులే అనుకున్నారు. అదేందో ఇద్దరు వచ్చారు ఒక బిడ్డను తీసుకొని. నా బిడ్డ అంటే నా బిడ్డ, ఏం కొట్లాడినా కొట్లాడుతున్నారు. ఇద్దరు ఒకే విధంగా చెబుతున్నారు, ఒకే అడ్రస్ చెబుతున్నారు, ఒకే గది చెబుతున్నారు. నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు తల్లులు కొట్లాడుతున్నారు. ఏం చెప్పాలా? ఆధారాలేమో ఏమీ లేవు. ఇద్దరు బిడ్డ మీద ప్రేమ చూపిస్తున్నారు. పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు చుట్టూ, అందరికీ ఉత్కంఠగా ఉంది. పెద్ద క్లిష్టమైన సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యలో అసలు తల్లి ఎవరో ఎలా కనిపెడతాడు, బిడ్డని ఎలా ఇస్తాడు? పిల్లోడు కదా పిల్లోడు, పాపం పిల్లరాజుకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఎట్ట తీరుస్తాడో ఆయనే ఇబ్బంది పడలా, కళ్ళు మూసుకున్నాడు. దేవా, నా తండ్రి అయిన దావీదు దేవా, నా ఎందుకు కనికరపడి ఆలోచన చెప్పు నాయన. అంతే, మెరుపు మెరిసింది. ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెళ్ళి ఆ చిన్న బిడ్డని తీసుకున్నాడు. ఖడ్గం దుయ్యి అన్నాడు. ఇద్దరిలో కన్న తల్లి ఎందుకు మహారాజా అని అడిగింది. మీరేం చింతపడొద్దు, ఇద్దరు నా బిడ్డ నా బిడ్డ అని కొట్లాడుతున్నారు కనుక 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇస్తాను, తీసుకెళ్ళండి అన్నాడు.
అప్పుడు మహారాజా వద్దు ఆగు మహారాజా, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి, పర్వాలేదు. ఎక్కడుంటేనే నా బిడ్డ చల్లగుంటే నాకు అంతే చాలు. పోనీ, కానీ మీరు అంటున్నారు నా బిడ్డను 2 ముక్కలు చేస్తాను, చచ్చిపోతాడు. అమ్మ వద్దు, కన్న తల్లికి పేగులు దొరక్కపోయినాయి. ఆ మాట అలానే రాస్తుంది, కన్న తల్లికి పేగులు తరుగుకొని పోయినదై దుఃఖపడి ఏడ్చి నా బిడ్డను ఏం చేయొద్దు, ఆమెకే ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను, ఆమెకే ఇచ్చేసేయండి అని పాపం కన్న తల్లి బిడ్డను ఆమెకు అప్పచెప్పేసి 2 అడుగులు వేసింది. కనని తల్లి కఠినంగా నిలబడింది. అంతే, 2 ముక్కలు చేయాల్సిందే. అంటే ఆమె ఫీలింగ్ ఏం తెలుసా, నాకు దక్కని బిడ్డ ఆమెకు దక్కకూడదు. వెళ్తున్నామని ఆపండి, బిడ్డను ఆమెకి ఇవ్వండి, ఈ దుర్మార్గులను బంధించండి అన్నాడు. ఎందుకంటే కన్న తల్లి అనడానికి గుర్తేంటో తెలుసా, వాత్సల్యమే. వాత్సల్యానికి మించిన సాక్ష్యం ఏముంది? మమకారానికి మించిన సాక్ష్యం ఏముంది? అమ్మ కాబట్టి బిడ్డ బతకాలని కోరుకుంది, అమ్మ కాదు కాబట్టి చచ్చినా పర్వాలేదు అనుకుంది. మైండ్ పోయింది మొత్తం సభ మొత్తానికి. అప్పుడు తీర్పు తీర్చుట యందు రాజు దైవజ్ఞానము పొందాడన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఎట్లా వచ్చింది చెప్పనా? ఆయనే ఇచ్చాడు. నా తమ్ముడు, కొన్ని క్లిష్టమైన జటిలమైన ప్రతికూల పరిస్థితులు జీవితంలో తేల్చుకోలేని ఉన్నాయి. నా చెల్లి, అమ్మా, తేల్చుకోలేని ఉన్నాయి, అర్థం కాదు. దేవుడు ఐడియా ఇస్తాడమ్మా, దేవుడు సూపర్ ఐడియా ఇస్తాడు. మెరుపు మెరిసిద్ది అంతే. ఆ మెరుపు నీకు మెరిపించిన దాకా కాళ్ళు పట్టుకోవాలి ఆయన కాళ్ళు. నాకు తెలివి లేదయ్యా, నా జ్ఞానం లేదయ్యా, నేను ఎలా డీల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఎటుపోయి పడుతున్నానో, ఏమవుతుందో, ఏ విధంగా సెట్ చేద్దామన్నా నా వల్ల కావటం లేదా. వెలుగు కోసం వెంపర్లాడుతున్నాను, చీకటే అనుభవిస్తున్నా. మధురమైన అనుభవాలు దొరుకుతాయేమో అని పరిగెత్తుతున్నాను, మారా అనుభవాల్లోనే ఆగిపోతున్నాను. చేదు, నా వల్ల కాదయ్యా, నాకు తెలివిని, నా కృప చూపు అని నీ అసమర్థతని ఆయన ముందు ఒప్పుకొని ఆయన సామర్థ్యాన్ని నీవు అడిగిన ఎడల నిశ్చయముగా నీవు దాన్ని పొందగలవు.